నువ్వేమన్నా సైకోవా? పిచ్చిదాన్లా ఈ శ్మశానంలో ఏం తవ్వుతున్నావు? నాకు సంబంధించిన వస్తువు ఒకటి ఇక్కడ పెట్టాను, అది కనపడడం లేదు. ఇనఫ్. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. పోనీలే ఆడపిల్లవి, రోడ్డు మీద ఒంటరిగా ఉన్నావని లిఫ్ట్ ఇస్తే ఏదో అర్జెంట్ పనున్నట్టు కారు ఆపించి ఈ శ్మశానంలోకొచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావా? నీకోసం నా కూతుర్ని కారులో ఒంటరిగా వదిలేసి వచ్చాను. ఇంకా నా వల్ల కాదు. నా కార్ కేసు ఇవ్వు. నువ్వే అన్నావుగా ఆడపిల్లని, ఒంటరిగా ఉన్నానని. జస్ట్ 2 minutes. 2 minutes వెయిట్ చేయి, వచ్చేస్తాను. ఒక్క సెకండ్ కూడా నీకోసం వెయిట్ చేయను. నా కార్ కేసు నాకు ఇవ్వు. ఆగు ఆగు, ఒక 2 minutes వెయిట్ చేయి, వచ్చేస్తాను. వదులు. ఆగు డాడీ, ఆగు. ఆగు ఆగు, నిన్నే. డాడీ 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 డాడీ. ఆగు. ఆగు డాడీ. డాడీ ఆగు. డాడీ డాడీ సిరి, డాడీ ఏంటి సిరి కారులోంచి బయటికి దిగావు? డాడీ, కళ్ళు తెరిచి చూస్తే నువ్వు కనిపించలేదు. భయం వేసి కిందకి దిగాను. ఓ, ఐఎమ్ సారీ అమ్మా. లవ్ యూ. సరే పద వెళ్దామా? అలాగే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐఎమ్ సారీ. నన్ను వదిలేసి వెళ్ళకు. నీకు లిఫ్ట్ ఇచ్చి నేను తప్పు పని చేశాను. ప్లీజ్ గో టు హెల్. సారీ ప్లీజ్, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు ప్లీజ్. రే ఆగరా రే. ఏంటి పూజ, ఇంకా పడుకోలేదా? లేదు వదినా, పరీక్షలు దగ్గర పడుచున్నాయి కదా, అందుకనే. సరే, త్వరగా పడుకో. సరే వదినా, శుభరాత్రి. ఓ, అలా చేద్దామా? అమ్మో వద్దు, అమ్మకి అనుమానం వస్తుంది. నువ్వు దాని మీదకి ఎగరగానే అది భయపడిపోయింది. అదేంటి, పూజ పైకి వెళ్ళింది, ఆయన ఆఫీస్ నుండి ఇంకా రాలేదు. సాకి వంటింట్లో ఉంది. మరి సిరి ఎవరితో మాట్లాడుతుంది? మమ్మీ చెప్పకుండా వెళ్దామంటే ఓకే. అప్పుడు కార్లో ఎవ్వరూ లేరు. నేను మెల్లగా కార్ దిగి చుట్టూ చూశాను. డాడీ కనిపించ
కనిపించకపోయేసరికి నేనెంత భయపడ్డానో తెలుసా? సిరి, ఎవరితో మాట్లాడుతున్నావు? హనీతో మమ్మీ. ఏంటి సిరి, నువ్వు ఆడే ఆటలకు అర్థం పర్థం లేకుండా పోతుంది. ఈ టైంలో పడుకోకుండా ఇంకా ఈ ఆటలేంటి? లేదు మమ్మీ, హనీ నేను కబుర్లు చెప్పుకుంటున్నాం. ఏది ఆ కబుర్లేంటో నీ హనీని నాకు కూడా చెప్పమను, నేను వింటా. హనీ నాతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడదు. ఏ ఎందుకని? హనీ నాకు మాత్రమే ఫ్రెండ్ అట, అందుకే నాతోటే మాట్లాడుతుంది. సరే, నువ్వు నీ ఫ్రెండ్ కలిసి మార్నింగ్ మాట్లాడుకుందరు గాని ఈ రోజుకి చాలు, పడుకో. ఓకే ఓకే మమ్మీ. గుడ్ గర్ల్. ఈ బొమ్మ ఇంత వికారంగా ఉంది. సిరికి ఎలా నచ్చింది? అవునవును, ఆ విషయం నాకు అసలు తెలీదు. బాగుంది బాగుంది. మరి నీకు భయమే వేయలేదా? అప్పుడు నువ్వేం చేశావు? బాగుంది 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 బాగుంది. అమ్మో, నీకు చాలా ధైర్యం ఎక్కువ. సిరి, నిన్ను పడుకోమని చెప్పానా?
మళ్ళీ ఈ బొమ్మను ఎందుకు తీసుకొచ్చావు? నేను తీసుకురాలేదు మమ్మీ, హనీయే నా దగ్గరకొచ్చింది. అంటే బొమ్మ నడుచుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని నీ దగ్గర కూర్చొని మాట్లాడుతుందా? అవును మమ్మీ, నేను చెప్పేది నిజం. నువ్వులే, దగ్గరికి రా. ఈ బొమ్మ నీ దగ్గర ఉన్నంతసేపు నువ్వు ఇలాగే చేస్తుంటావు. దీన్ని తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టుకుంటాను. ఇప్పుడు నువ్వు గుడ్ గర్ల్లా పడుకుంటేనే మార్నింగ్ నీకు బొమ్మిస్తాను. ప్లీజ్ మమ్మీ, నువ్వు చెప్పినట్టే పడుకుంటా. హనీ నా దగ్గరే ఉండు నువ్వు. నథింగ్ డూయింగ్. సైలెంట్గా పడుకో. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. చాలా బ్యాడ్. ఎందుకు? ఎందుకంటే నిన్ను నన్ను దూరం చేయాలనుకుంటుంది. అంటే బ్యాడ్ కాదా? అవునవును, మమ్మీ గుడ్ అనుకున్నా. కాదు, చాలా బ్యాడ్. ఇక నుండి నేను నీతోటే ఉంటా. వెరీ గుడ్.
మమ్మీ లేస్తే మళ్ళీ నిన్ను తీసుకెళ్ళిపోతుంది. అవునా? గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటమ్మగారు ఈ ఎల్లప్పుడొచ్చారు? అంజలి ఉందా? అమ్మగారు ఆస్పత్రికి వెళ్ళారమ్మా. మరి అర్జున్? అయ్యగారు కూడా పొద్దుటే ఆఫీస్కి వెళ్ళిపోతారు కదమ్మా. పోనీ పూజ సిరి ఉన్నారా? వాళ్ళు కూడా లేరమ్మా, ఏదో షాపింగ్ అని వెళ్ళారు. ఇంట్లో ఎవరు లేరా? అత్తయ్య, నాకు చిన్న డౌట్. మరెందుకు ఆలస్యము? అడగము. అత్తయ్య, నువ్వెందుకు ఎప్పుడు ఏదో ఒక బుక్ చదువుతూనే ఉంటావు? జ్ఞానం పెంచుకున్నట్టుకు. అయితే నువ్వు చిన్నప్పటి నుంచి చాలా బుక్స్ చదివావు కదా? అవును. మరైతే నువ్వింత నాలెడ్జ్ పెట్టుకొని ఇప్పటి వరకు ఒక్క బుక్ కూడా ఎందుకు రాయలేదు? ఆ? పద. నిన్ను ఓ విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటమ్మగారు? అంజలి వాళ్ళు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏవైనా విచిత్రమైన సంఘటనలు జరిగాయా? నువ్వేం భయపడకు, నేనెవ్వరికి ఏం చెప్పను. నువ్వేం చూసావో చెప్పు. మొదట నాకు తులసి కోట దగ్గర అనుమానం వచ్చిందమ్మా. అసలేం జరిగింది?